Made, for me, I think he was the first filmmaker who made Indian cinema cool. శివ మూవీలో యాక్ట్ చేసిన రౌడీలు అప్పట్లో పాపులర్ ఆర్టిస్టులు కాదు. వాళ్ళందరికీ శివ సినిమాతోటి గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ వాళ్ళని ఆ మూవీతోటి ఐడెంటిఫై చేస్తారు. శివలో యాక్ట్ చేసినటువంటి ఆ గూన్స్ అందరినీ కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. కెమెరా సినిమా నాకు ఎలాంటి సంబంధమే లేదు. ఇలా కాదు నేర్చుకో అని చెప్పి నాకు ఫైట్స్ నేర్పించాడు ఆయన. వేరే శివ సత్యనారాయణగా మార్చేశారు. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అది అని గుట్టకు మింగా ఆయన ఇట్స్ గుడ్ అన్నారు. శివ సమస్తం రాముడి సృష్టి. శివుడికి కేశవుడికి అభేదం కల్పిస్తూ ఒక చిన్న చిన్న డీటెయిల్స్తో సహా సినిమా చూపించేసాడు. నాకు అద్భుతంగా అనిపించలేదు కానీ కొత్తగా అనిపించింది. అది నిజం మాట్లాడుకోదలుచుకుంటే. శివ సినిమాలో రాము గారి కన్నా నాగార్జున గారి కన్నా ఇంకో పెద్ద స్టార్ ఉన్నారు. చైన్ ఆఫ్ శివ. మా సినిమాలో ఏ చైన్ అయితే యూజ్ చేసామో అదే చైన్ అండి, కాకపోతే కొంచెం క్లీన్ చేసి నీట్గా పెట్టాను. శివతో పాటు నాకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన సీన్ సైకిల్ చైన్ సీన్. ఆఫ్ కోర్స్ అది సరిగ్గా ఇక్కడే తీసామండి. టు బి ఎగ్జాక్ట్లీ టు బి ప్రిసైజ్ అక్కడ. ఇట్స్ ది సేమ్ స్పాట్ వేర్ వి షాట్ ఆర్ సైకిల్ చైన్ ఫైట్. ఇద్దరం మళ్ళీ బయటకు పరిగెట్టుకుంటూ వచ్చి ఆ కాలనీలోకి ఎంటర్ అవుతా. ఆ కాలనీ గేట్లు ఇలా ఎక్కి లోపలికి జంప్ చేయాలి. అవి యారోస్ మాదిరి ఉన్నాయి ఆ గేట్. ఇవి ఎక్కి ఇలా అన్నప్పుడు అని అలాంటి సీన్ ఒకటి తీసేటప్పుడు ఐ వాజ్ లైక్ హీ యూస్ టు మేక్ ష్యూర్ సీన్ అయిపోయిన వెంటనే వచ్చి హియస్ హాయిరా ఎలా ఉన్నావు అని ఫుల్ కూల్గా ఉండి నాతో జోక్ చేస్తూ ఆడుతూ ఇట్ వాజ్ లైక్ అలా ఫన్గా హాయిగా గడిపింది. ఇట్ వాజ్ వెరీ ఆసమ్.